శ్రద్ధ టీవీ అందరికీ ముందుకు రాబోతుంది. ఛానల్ గురించి అన్న అభిప్రాయం తెలుసుకుందాం. ఇవాళ ప్రముఖ సామాజికవేత్త అజయ్ గారు ఛానల్ స్థాపించడం, శ్రద్ధ టీవీ స్థాపించడం నిజంగా ఆనందకర దినం. మన ప్రజాస్వామ్య దేశం, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ థాట్ ఉంటుందో దానికి అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలు ప్రజలకు చేర్చాలన్న ఉద్దేశంతో ఛానల్ స్థాపించడం జరిగింది. భారతదేశం ఈరోజు వాయిస్లెస్ పీపుల్ కోసము, పేదల కోసము, ఈ ఆకలి చావులతో చచ్చిపోయే వాళ్ళ కోసము, గ్రామాల్లో మహిళలు ఎంతోమంది భర్తల్ని కోల్పోయి పేదరికంలో మగ్గుతున్నారు, వాళ్ళ కోసము ఒక చైతన్య వేదికగా ఈ ఛానల్ని ఓపెన్ చేయడం నిజంగా గర్విస్తున్నాము. మనం చూస్తే భారతదేశం చాలా గొప్ప దేశం. ఒకప్పుడు వజ్రాలు, ముత్యాలు రోడ్ల మీద అమ్మిన దేశం. అట్లాంటిది ఈరోజు రేషన్ బియ్యం వరకు వచ్చింది. పథకాలు రేషన్ బియ్యం పెడుతురు, చీరలు ఇస్తురు. అంత దీనస్థితిలో ఉంది కాబట్టి సామాజిక చైతన్యం చేయాలని ఆయన ఎంతో సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఈ ఛానల్ని స్థాపించడం జరిగింది. ప్రతి పేదరిక నిర్మూలన ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, పేదరిక నిర్మూలన కోసం ఏదైతే రాజ్యాంగాన్ని మన పూర్వీకులు మన ముందు ఉంచిర్రో దాన్ని కరెక్ట్గా ఒక డైరెక్షన్లో పేదలకు చేరేటట్టు ఈ ఛానల్ ఉధృతంగా ప్రజలకు పోయేటట్టు ఒక కాన్సెప్ట్ తోటి మిగతా ఛానళ్ళకు విభిన్నంగా చాలా ఛానళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా అమ్ముడు పోతున్నాయి. కాబట్టి ఈ ఛానల్ న్యూట్రల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం ప్రజల పక్షాన ఉండే ఛానల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రద్ధ టీవీ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ఇది ప్రజల యొక్క సమస్యల కోసం, పరిష్కారం కోసం ముందుకొస్తున్న ఛానల్. ఇది బీద ప్రజల పక్షాన ఉండే ఛానల్, బీద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే ఛానల్. ఇది ప్రారంభించడానికి ఆర్ కృష్ణన్న గారు, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఎంపీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ఇది మున్ముందు మంచిగా అన్ని సమస్యలపై ప్రజల గొంతుకగా నిలబడాలని, ప్రజల పక్షాన నిలబడాలని, విజయం సాధించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ శ్రద్ధ టీవీ ఛానల్ ముందుకు రావడం శుభ పరిణామం. దీనికి శ్రద్ధ గారు CEO ఉన్నారు, మరి తర్వాత రాజుగౌడ్ గారు, నవీన్ గారు, తర్వాత రాకేష్ గారు జర్నలిస్టు. వీరందరి సహకారంతో ఈ ఛానల్ ముందుకు వస్తుంది. ఇది ప్రజల పక్షాన ఉండే ఛానల్. ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నించే గొంతుగా, ప్రజలకు అండగా ఉండేందుకు, బీద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ముందుండడానికి ఈ ఛానల్ వస్తుంది. దీన్ని అందరూ ప్రజలు ఆదరించాలని, ఇది ముందు పెద్ద ఎత్తున ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ శ్రద్ధ టీవీ స్థాపించడం, దీని CEO శ్రద్ధ గారే ఉండడం, మరి దీని వెనుక జర్నలిస్టు రాజ్గౌడ్ గారు, నవీన్ గారు, మరి రాకేష్ గారు, వీరందరి సహకారంతో ఈ ఛానల్ ముందుకు వస్తుంది. ఇది ప్రజల పక్షాన ఉండే ఛానల్. ఇది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఛానల్. గుడ్ ఈవినింగ్, నమస్తే. శ్రద్ధ టీవీ అనేది మేము ముందుకు వస్తుంది. పేద ప్రజలు, కష్టపడే ప్రజలు, యూత్ అందరి కోసం కష్టపడి ఈ శ్రద్ధ టీవీని మేము ముందుకు తెస్తున్నాము. అందరి పక్షాన శ్రద్ధ టీవీ అందరినీ నిలదీసి మాట్లాడుతుంది. లైక్ ఎక్కడ చెడు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా శ్రద్ధ టీవీ ముందు ఉంటుంది, నిజాయితీగా ఉంటుందని మేము హామీ ఇస్తున్నాము. మాకు సపోర్ట్ చేయండి.